नित्यमङ्गलम् पञ्चाक्षरपारायण शिवामङ्गलम् शिवपञ्चाक्षरपारायण शिवामङ्गलम् नीलकण्ठदेवरा मङ्गलं पुरा गङ्गनीलराहरा जङ्गमेश्वरा महादेव दर्शनं मङ्गलप्रदम् महादेव दर्शनं मङ्गलप्रदम् महिमान्वितशक्तिदं भूतपञ्चकम् महिमान्वितशक्तिदं भूतपञ्चकम् गङ्गेश्वर गङ्गेश्वर लिङ्गरूपदर्शनं मङ्गलदायकम् लिङ्गरूपदर्शनं मङ्गलदायकम् पार्वतीशदर्शनं पापनाशनं पार्वतीशदर्शनं पापनाशनम् శనం కూడా పట్టదు కాబట్టి త్యాగం అనేది పరమాత్మ దగ్గర కావాలి. త్యాగం
మనిషికి కావాలి. నేను తరించాలా అని అన్నప్పుడు తరించిపోతాడు. మన అందరికి అన్ని ఇచ్చేసిండు. ఒక నెల కింద నువ్వు వీరికి నేను అత్తాను అనుకోవాలి, మీరు కూడా అనుకోవాలి. ఎప్పుడో ప్రాప్తం ఉంది, అది పూర్వజన్మ సుకృత అనుబంధం ఉంది, పలాని అమ్మవారి దగ్గర మాట్లాడే యోగం ఉంది కాబట్టి ఇది వచ్చినాం. లేకుంటే మనం రామ్, అది నేనే మొన్న ఫిక్స్ చేసి తప్పు చేయకుండా ఇస్తుంది. కాబట్టి మానవ జన్మం చాలా గొప్పది. ఈ గొప్ప దాంట్లో తెలుసుకునగలిగి మనం ఇక్కడికి వచ్చినాం. ఆ తెలుసుకునుడే మానవుడి కర్తవ్యం. ఒక ధర్మం గురించి విచారం చేయాలి, ఒక ఆధ్యాత్మికమైనట్టు విచారం చేయాలి. అసలు నేను ఎందుకు వచ్చినా, దీనికోసం వచ్చినా ఇప్పుడు కూడా ఆలోచన చేస్తే నీ లోపల భగవంతుడు దివ్యమైన శక్తి ఇస్తే మనం ఏం చేస్తాం, మోక్ష ప్రాప్తి పొందగలం. కాబట్టి ఇలాంటి ఒక ధర్మ విచారంలో మన అందరం కూడా చేసుకునాలి. వాస్తవంగా ఒకప్పుడు చెప్పేటోళ్ళు లేరు, ఒకప్పట్లో వాస్తవంగా అంతే. ఏ గీత రావన్నా, ఏ పారాయణ రావను ఫోన్లలో వస్తున్నాయి. ఆ ఫోన్లలో చూడ అడ్డమైన సినిమాలు చూస్తున్నారు. మాట నాన్న ఇప్పుడు ఫోన్ నేర్చుకున్న వాళ్ళు ఏ భగవద్గీత అంటే ఏంటంటే కొట్టుకుంటే వస్తుంది, అలా మంచిగా నేర్చుకోవచ్చు. ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు అవి మామూలు ఏంటి, ఏడో సినిమా యాక్టర్ మన్ను మషం గవి చూస్తారు. ఇది అసలైన మోక్షం పొందేది మనం చూడం. అదే వాస్తవంగా అలాంటి ఆలోచన మన అందరికీ తీసేయాలి. మంచి మార్గంలో నడుస్తారని మనం ఆలోచించాలి. భగవంతుడు